అసాధారణ పరిస్థితుల కారణంగా ఖరీఫ్ పంటకాలం కునారిల్లిపోయింది. అనుబంధ రంగమైన పశుపోషణ దైన్యంగా మారడం వల్ల పాడి రైతు కుదేలయ్యాడు. పల్లెల్లో పశుపోషణ వైద్యం పడకేసింది. 9 జిల్లాల్లోనూ శిథిలావస్థకు చేరిన పశు వైద్యశాలలు, సిబ్బంది, మందుల కొరత పశుపోషకుల పుట్టి ముంచేస్తోంది. తరిగిపోయిన మేపు వనరులతో భారమైన పశు పోషణ కారణంగా మూగజీవాలను కబేళాలకు తరలిస్తున్న సన్నివేశాలు ప్రతి ఊర్లోనూ దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఏం చేస్తోంది, ఎలాంటి ప్రణాళికలు అమలు చేస్తుందనే ప్రశ్నలు క్షేత్రస్థాయిలో ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలో ఆ శాఖ సంచాలకులు డాక్టర్ తిరుపతయ్యతో మా ప్రతినిధి మల్లిక్ జరిపిన ముఖాముఖి మీకోసం. వర్షాభావంతో తెలంగాణలో కరువు రాజ్యమేలుతుంది. వ్యవసాయ అనుబంధ రంగమైన పాడి సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. పల్లెల్లో పశుగ్రాసం దొరక్క, అలాగే తాగునీటి కొరత అలాంటి కొన్ని ఇబ్బందులతో పశువులు కబేళాలు తరలి వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో పశుసంవర్ధక శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? పశుసంవర్ధక శాఖ సంచాలకుడు డాక్టర్ తిరుపతయ్య గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు రాష్ట్రంలో పశు వైద్యులు అలాగే సిబ్బంది కొరత వల్ల వైద్య సేవలు అందడం లేదు. దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే వైద్య సేవలు అందడం అనేది ఏం లేదు, కొన్ని ఖాళీలు ఉన్నమాట మాత్రం వాస్తవము. అయితే దానికి కూడా దాదాపు ఒక 1000 డాక్టర్ పోస్టులలో ఒక 250 డాక్టర్ పోస్టులు మనకు ఫిలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపించడం జరిగింది. సకాలంలో వైద్య సేవలు అందక రైతులు వేలాది రూపాయలు పెట్టి కొనుక్కున్న పశువులు మృత్యువాదన పడుతున్నాయి. అంటే పశు వైద్యం అందడం లేదనేది ఏం లేదు. అయితే మనం ఒక ప్రతి మండలానికి 3, 4 నుంచి 5 పశు వైద్యశాలలు ఉంటున్నాయి యావరేజ్గా. అన్ని గ్రామాలు అంటే ఒక్కొక్క పశు వైద్యశాల కింద 3 నుంచి 4 గ్రామాలు ఉన్నాయి. ఇవి కాకుండా గోపాల మిత్రుల ద్వారా కూడా మేము సేవలు అందిస్తున్నాం. ఇవన్నీ కాకుండా కూడా ప్రభుత్వం ప్రజల వద్దకే ఈ వైద్య సేవలు తీసుకొని వెళ్ళాలనేటటువంటి ఉద్దేశంతో మనకు ఈ సంచార పశు వైద్యశాలను కూడా మనం ఈ మధ్యనే మన అక్టోబర్ 2వ తేదీన ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. పశు వైద్యశాలలు లేని, పశు వైద్యం దూరంగా ఉన్నటువంటి పల్లెల్లో కూడా పశు వైద్యాన్ని వాళ్ళ చెంతకు తీసుకువెళ్ళడానికి ఈ సంచార పశు వైద్యశాలలు ఉపయోగపడుతూ ఉన్నాయి. దాదాపు ఒక 36 పశు వైద్యశాలను ప్రారంభించుకోవడం జరిగింది. ప్రతి జిల్లాకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. గ్రామాలలో కూడా ఆ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్ ద్వారా మనం కాల్ చేసినట్లయితే ఆ గ్రామానికి వాళ్ళకి కావాల్సినటువంటి సర్వీసెస్ను అందించడానికి జిల్లా స్థాయిలో ఒక సెల్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ 9 జిల్లాలో ఏ నిష్పత్తిలో వైద్యులు అలాగే వెటర్నరీ లైవ్ స్టాక్ అసిస్టెంట్లు ఉండాల్సిన అవసరం ఉంది? వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళ సూచనల మేరకు 5 నుంచి 6 వేల పశు సంపద ఉన్నదానికి ఒక డాక్టర్ను నియమించాలనేది ఉంది. మన రాష్ట్రంలో ఇంచుమించు మన నామ్స్లో ఉన్నాము. ఇంకా కొన్ని కొత్త పశు వైద్యశాలలు కావాలనేటటువంటి డిమాండ్ కూడా ప్రజల నుంచి ఉంది. చివరగా నియామకాలు ఎప్పుడు చేపట్టారు? అంటే మనం కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు 2013లో నియామకాలు చేపట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా ప్రతిపాదనలు పంపించాము. దాదాపు 280 దాకా మన ఖాళీలు ఉన్న డాక్టర్లన్నీ కూడా ఫిలప్ చేయడానికి. అయితే ఇక్కడ ఒక సమస్య కూడా ఉంది. అంతమంది డాక్టర్లు మనకు అవైలబుల్ లేరు. ప్రభుత్వం ఖాళీలన్నీ కూడా భర్తీ చేయడానికి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా సరిపోయినటువంటి గ్రాడ్యుయేట్స్ మన దగ్గర అవైలబుల్గా లేకపోవడం వల్ల కూడా ఇప్పుడే కాదు ప్రతిసారి కూడా మనం పూర్తి స్థాయిలో ఈ ఖాళీలను భర్తీ చేసుకోలేకపోతున్నాం. చాలా చోట్ల పశు వైద్యశాలలు శిథిలావస్థ చేరుతున్నాయి. కనీసం మౌలిక సదుపాయాల కల్పనలో కూడా పశుసంవర్ధక శాఖ విఫలమైందన్న విమర్శ ఉంది. దాని మీద మీరేమంటారు? అది పూర్తిగా అవాస్తవము. ఎందుకంటే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద RIDF అంటున్నాం మనం. తగినన్ని నిధులు ఇచ్చి అన్ని పశు వైద్యశాలలు నూతనంగా ఈరోజు కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతూ ఉంది. ఒకప్పుడు ఆ విధంగా ఉండేది, కానీ ఇప్పుడు చాలా గ్రామాలలో నూతన భవనాలను మనం నిర్మించుకోవడం జరుగుతూ ఉంది. మనం ఎక్కడైతే ప్రతిపాదనలు ఇస్తున్నామో అక్కడ నిధులు ఇస్తున్నది. ఈ కన్స్ట్రక్షన్ కూడా చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఒకే వైద్యులు ఉండటం వల్ల పశువులకి వైద్య సేవలు సరిగా అందట్లేదన్న విమర్శ ఉంది రైతుల్లో. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు ఈ అంశాలు కూడా వైద్యులకు అప్పచెప్పడం వల్ల వైద్య సేవలు సరిగా అందట్లేదన్న విమర్శ కూడా మరొకటి. అంటే వేరే ఇతరత్ర పనులు అప్పచెప్తా ఉన్నారనేటటువంటిది ఉన్నది. ఈవెన్ పశు వైద్యుల సంబంధించినటువంటి వాళ్ళ సంఘాలు కూడా ఈ మధ్యన రిప్రజెంట్ చేశారు. అంటే మిగతా ఇతర కార్యక్రమాలలో మమ్మల్ని ఆ పనులు అప్పచెప్పడం వల్ల మేము ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ కాబట్టి అటువంటప్పుడు కొంత అందుబాటులో ఉండడానికి ఇబ్బంది ఉంది అనేటటువంటి అంశం కూడా వచ్చింది. దీన్ని ప్రభుత్వం పరిశీలిస్తాం. సార్, ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలు ఏం చేపడుతున్నారు? ఈ పశుగ్రాసాల కొరత రాకుండా వాళ్లకు ప్రభుత్వం ద్వారా 75% రాయితీ మీద పశుగ్రాస విత్తనాలను సరఫరా చేయడం జరిగింది. ఇప్పటివరకు మొన్న జూన్ నుంచి ఇప్పుడు మొన్న సెప్టెంబర్ వరకు తీసుకున్నట్లయితే దాదాపు 902 మెట్రిక్ టన్నుల పశుగ్రాస విత్తనాలను మేము సరఫరా చేయడం జరిగింది రైతులకు. గ్రామాల వారీగా, మండలాల వారీగా మనకు పశు సంపద ఎంత ఉంది,
పశుగ్రాసం అవసరాలు వచ్చే సంవత్సరము జూన్ దాకా ఎంత అవసరం ఉంటుంది, కొరత ఎంత రావచ్చు అనేది కూడా మేము అంచనా వేస్తూ ఉన్నాం. ఆల్రెడీ అందరు జిల్లాలలో ఉండేటటువంటి జాయింట్ డైరెక్టర్స్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంకా పూర్తి ప్రతిపాదనలు అందాల్సింది. ఇవన్నీ ప్రతిపాదనలు వచ్చిన తర్వాత మేము నవంబర్ డిసెంబర్ వరకల్లా మేము వీటి మీద చర్యలు తీసుకుంటాము. ఈ ఏడాది రబీ సీజన్ కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో పశుసంవర్ధక శాఖ ఎందుకు ఇంకా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో వెనకడుగు వేస్తుంది? మేము ఏవైతే యాక్టివిటీస్ తీసుకోవాలో ఆల్రెడీ తీసుకున్నాం. రైతులకు పశుగ్రాసం కొరత రాకూడదు అనేటటువంటి ఉద్దేశంతో 900 మెట్రిక్ టన్నుల పశుగ్రాస విత్తనాలు ఆల్రెడీ రైతులకు ఇవ్వడం జరిగింది. ఇంకా దాదాపు ఒక 1500 మెట్రిక్ టన్నుల పశుగ్రాసాల విత్తనాలు ఇవ్వడానికి మా దగ్గర దాదాపు 6.5 కోట్ల రూపాయలు మా దగ్గర ఉన్నాయి. ఇంకా మేము ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ అన్ని సరఫరా కూడా జరుగుతూ ఉంది. రైతులు కూడా దీన్ని బాగా వినియోగించుకుంటున్నారు. రైతులకు ఎవరికైతే భూమి లేదో, ఎవరికైతే భూమి ఉండి కూడా వాళ్లకు నీటి వసతి లేదో అటువంటి రైతులు సమ్మర్లో ఎక్కువ ఇబ్బంది పడతారు. వాళ్ళ గురించి మేము ప్రతిపాదనలు తయారు చేస్తాం. రాష్ట్రంలో వర్షాభావం, కరువు అధిగమించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు పశుసంవర్ధక శాఖ చెప్తుంది. ఈ పరిస్థితుల్లో రైతులు కూడా సహకరించి తమ యొక్క నైపుణ్యాలను కూడా పెంచుకోవాలని చెప్పి సూచిస్తుంది. కెమెరామెన్ దేవేందర్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.